రూపాయి ఎక్కువైతే ఏమాయ్ వెనకకు తగ్గేదైతే లేదు, మాట మీద నిలబడతాం, ఎవ్వలను నారాజు చేయం అన్నట్టు చేస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. అందరికీ శుభవార్తలు చెప్తుర్రు, అందరినీ మంచిగా అరుచుకుంటుర్రు. ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కోటి ఎగరబెడుతుర్రు. ఇక ఇప్పుడు ఆశా వర్కర్లను దిల్ ఖుష్ చేసే ముచ్చటోటి చెప్పిర్రు. చూడుర్రు గదేందో. ఎవ్వలను నాదాని కానియం, అందరిని అరుచుకుంటాం అన్నట్టే నడుస్తున్నారు ఏపీ సర్కారోళ్ళు. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఆశా వర్కర్లు అవి కావాలి ఇవి కావాలి అన్నట్టు మస్తు సార్లు రోడ్డెక్కిండ్రు. అందుకే ఎలక్షన్ల టైంలో గెలిపిస్తే అడిగిన అన్ని చేస్తాం అన్నట్టు కూటమి లీడర్లు గట్టిగానే హామీలు ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఈగరం చేసిండ్రు. అంగన్వాడీ కార్యకర్తలతోని సమానంగా ఆశా వర్కర్లు కూడా 62 ఏళ్ల దాకా డ్యూటీ చేసుకోవచ్చు అన్నట్టు నిర్ణయం చేసిండ్రు. అంతేకాదు తొలుత 2 కాన్పులకు 180 రోజులు అంటే 6 నెలలు జీతం ఇచ్చి సెలవులు ఇస్తారట. ఇవే కాకుండా ఇప్పుడు ఆశా వర్కర్లకు నెలకు 10,000 జీతం ఇస్తాండ్రు. అట్లా ఇక చేసుకుంటా ఆఖరికి 62 ఏళ్లకు డ్యూటీ దిగిపోయేటప్పుడు 1,50,000 దాకా పైసలు ఇస్తారట. రాష్ట్రంలో మొత్తం 42,752 మంది ఆశా వర్కర్లు ఉన్నారట. అందరినీ దిల్కుజ్ చేసిండ్రు సర్కారోళ్ళు. ఇగిదిట్లుంటే పల్లెలైనా పట్టణాలైనా చిన్న పొల్లగాండ్లకు టీకాలేసుడు కాన్నించి బాలింతలకు బలం మందులు ఇచ్చుడు కాన్నించి సర్కారోళ్ళ పథకాలు పేద పబ్లిక్ అందేటట్టు అన్ని తీర్ల తిరిగి పనిచేస్తుంటారు ఆశా వర్కర్లు. నెరి అడవుల పొంటి ఉండే ఆదివాసి గూడాల పొంటి చెట్లనక పుట్టనక పట్టుకొని తిరిగి మందులు ఇస్తుంటారు, తిప్పల పడి పని చేస్తుంటారు. మరిగా అసొంటోళ్లను సర్కారోళ్ళు లాపర్వ చేయొద్దు, గిట్లనే మంచిగా ఆర్చుకోవాలి అనుకుంటారు ఇప్పుడు జనాలు.